గట్టి గట్టిగా కొట్టి చేస్తున్నారేట్రా? సిన్సియర్ గా ఆడబట్టే సీరియస్ గా ఆడి చేస్తున్నారు బాబు. అబ్బా ఎవడ్రాది? డాక్టర్ బుచ్చి బాబు ఎక్కడున్నారు? చెప్పదు. శివం వాడు బాబు తీసుకెళ్లిపోతున్నాడు. రే మనల్ని పట్టుకోవడానికి ఏవో కథలు చెప్తున్నాడు. ఎవ్వరూ దొరకండి, సిన్సియర్ గా ఆడండి. వెళ్ళండి. ఆటలో బీసీ చెప్తున్నాడు, వచ్చేయంట్రా. ఇదిగో నీ పెన్ డ్రైవ్. ఇక్కడ నుంచి జర్నీ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది, మీరు బయలుదేరండి. బాబుని ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలు ఏం జరిగింది? ఎవరైనా కష్టాల్లో ఉంటే జాలి పడతాం, లేదా డబ్బులు ఇస్తాం, ప్రాణాలైతే ఇవ్వం. జనం కోసం అప్పుడు వీడి అమ్మా నాన్న, ఇప్పుడు వీడు లైఫ్ ని రిస్క్ లో పెట్టి ఇలా. ఓకే, ఇంకా మీరు బయలుదేరండి. ఇలా రైట్ తీసుకోలే. నేను నీతో వస్తాను. అది కాదు, నేను చెప్పేది విను. గుండెకి మంచి ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా? 10 కిలోమీటర్లు నడవటం కాదు, 10 మందికి సహాయం చేయటం. అమ్మ శ్రీదేవి, ఎప్పుడు చూసినా మెడలు అంటే తింగరదాని అనుకున్నాను. నీలో కూడా మ్యాటర్ ఉందే. ఓయ్, బాబు, మీ ఎమోషన్స్ కి మేము కూడా కనెక్ట్ అయిపోయాం. ఆ బుడతకి మేము కూడా ఉడత సహాయం చేస్తాం. డబ్బు కోసం ఎన్నో అడ్డమైన కార్యక్రమాల్లో వాయించాం. ఈ మంచి పని కోసం అనంతపురం వచ్చి బాబు కోసం అందరి ముందు వాయిస్తాం. సీనయ్య, అన్నయ్య, ఐ లవ్ యూ రాజా. నీటూ రాజా. హే రాజన్, ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. బాబు, తెల్ల బుడ్డోని ఇలాగ ఎవరైనా టాక్సీలో తీసుకెళ్లరా? నైదేక ఎవ్వడూ మిస్ అవ్వదు. ప్రతి వాడు చెయ్యి పెట్టి కరెక్ట్ గా చెక్ చేయండి. అందరూ బాగా ఆడారు, ఒకడు మాత్రం పగతో ఆడాడు, కసితో ఆడాడు. వాడెవడో నాకు తెలియాలి. జనే రా. వస్తున్నాను సార్. జనే నువ్వు రా, చేయి పెట్టావు సార్. ఇప్పుడు మనకి పిల్లోడు అవసరం, కోట్లు వస్తాయి సార్. కోట్ల కంటే ఇప్పుడు వాతలే ముఖ్య. చేయి పెట్టావు. హలో బికు, బాబు నిజం చెప్పాడా? బాబు సేఫేగా? అదే సేఫ్ అంటే సేఫే. సేఫా సేఫ్ కాదా? సేఫ్ కాదు. వాట్? వాడెవడో వచ్చి దాగుడు ముత్తా దండా కోరాడి బాబుని ఎత్తుకెళ్ళిపోయాడు. ఇట్స్ నైస్ గేమా? ఆటాడి ఎత్తుకెళ్లడం ఏంట్రా యు ఫూల్? గెట్ దట్ బ్లడీ కిడ్ యు పాగల్.
మీరేం టెన్షన్ పడకండి, వాడు నా ఏరియా దాటి వెళ్ళలేడు. బొమ్మలు బండి పోనీ పోనీ తీ శ్రీదేవి కమాన్
ఈ కాలం బొమ్మతో డాన్స్ చేయించు. దాన్ని ఎలా ఓపెన్ చేయాలి? ఏదో ఓపెన్ చేయండి రా. బొమ్మను ఓపెన్ చేయండి. ఛా! భయ్యా వైట్ జిప్సీ బచ్చా దేకా ఆప్ మైదేక వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు. కట్ చేసుకుని మీదకి వచ్చేస్తున్నాడు. పోనీ పోనీ. కాళ్ళు చేతులు ఉన్న అన్ని పార్ట్స్ చెక్ చేసావు, హెడ్ తప్ప. రాయ్ బాబు సేఫ్. నువ్వు ఎవడివో తెలీదు, ఎలా ఉంటావో తెలీదు. రాంగ్ రూట్ లో వస్తున్నావు, సైడ్ ఇచ్చేయి లేదా తొక్కించేస్తా. రేయ్, ఎవడ్రా నువ్వు? నీకెంత కావాలో చెప్పు. రే ఒక 8 ఏళ్ల కుర్రాడు జనం గురించి ఆలోచిస్తుంటే నీకు 40-45 ఉంటాయా? బ్రోకర్ల రేట్లు మాట్లాడుతున్నావేంట్రా? నేను వదలండ్రా. డోంట్ సౌండ్ హారన్. నేను యాక్సిలేటర్ మీద కాలు పెట్టా, ఎమ్ముడు కూడా నన్ను పట్టుకోలేడా? గంటలు, నిమిషాలు, సెకండ్లు టైం కౌంట్ చేసుకో. బాబుతో ఆన్ టైం అనంతపురంలో ఎంటర్ అవుతా. నేను నిన్ను కలిసిన రోజే నీ లైఫ్ లో చివరి రోజు. స్టే ట్యూన్. రే పీకో, నా వెంట రాకో, ఆగిపో. ఏ మాటగా ఆ మాట. మీరు కెప్టెన్సీ కోల్పోయే టైం దగ్గర పడింది. చేయలేపు. ఓకే. ఏనయ్యా అన్నయ్య ఎట్లా బండి అంబులెన్స్ సెట్ అయ్యా? ఈ హాస్పిటల్ ఏదో తేడాగా ఉంది అన్నయ్య. మిషన్ ప్రాబ్లం. మిషనా? మల్టీప్లెక్స్ పేషెంట్స్ వెళ్ళిపోతున్నారండి. అంటే మీ సెటప్ చూసి భయపడి వెళ్ళిపోతున్నామండి. అదా 50 కిలోమీటర్ సరౌండింగ్ లో నో హాస్పిటల్, నో ఆప్షన్. ఎవరికేం జరిగింది? అంటే చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. ఫస్ట్ ఎయిడ్ చేస్తే చాలు. ఫస్ట్ ఎయిడ్ చేస్తే జస్ట్ 50,000 అవుతుంది. రే కుంగి, ఫస్ట్ ఎయిడ్ అంటే ఆపరేషన్ కాదురా. ఇంత డెటాలేసి దూతో అదుతారా? ఎవర్ పేషెంట్స్. దిస్ ఇస్ ఐసీయూ. ఐసీలో కపిలారంట. ఇది మా చుట్టమే. మీరు మంచి ప్లేస్ చూసుకొని ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి. అన్నయ్య సారీ సారీ. నొప్పిగా ఉందా? ఏ డాక్టర్ ఏంటిది? ఎక్స్రే. ఎక్స్రే అయితే ఎముకలుంటాయి, ఓసారి చూడు. సారీ సార్. డాక్టర్ కంపౌండర్ ని హార్మోన్స్ దగ్గర పెట్టుకొని చెప్పండి. ఎక్కడ పడతా వదలదు. ఇంకా ఎక్స్రే తీసుకెళ్ళండి. రాజన్, రాజన్, రాజన్. రాజన్, ఏంటది? ఈ రోజు మా ఫాదర్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. డాడ్, a small gift. Wow, so beautiful. Dad is my best friend. Thank you. ఈ బర్త్డేకి డాడీ నాతో లేడు. ప్రతి బర్త్డేకి డాడీ నాతో ఉండేవాడు.